బాల్కనీలో మొక్కలు ఉదయం లేచి చూసేసరికి ఇదిగోండి ఇలా వాడిపోయి ఉన్నాయి. డైలీ వాటరింగ్ చేస్తూనే ఉన్నా ఒక్కొక్కసారి ఎండలకి తట్టుకోలేకపోతున్నాయండి. ఇలా అయిపోతున్నాయి మొక్కలు. ఇంకా వేళైతే ఉదయాన్నే లేచి నా పనులైతే స్టార్ట్ చేశాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వేసవిలో ఉదయాన్నే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదండి. అందుకని అస్సలు మిస్ చేసుకోను. ఉదయాన్నే 5 o'clock అయితే నిద్ర లేచాను. ఫస్ట్ అయితే కిందకి వెళ్ళి ఇంటి ముందు ముగ్గు వేసేసి వచ్చానండి. అక్కడ కొన్ని మొక్కలు ఉంటే వాటికి కూడా వాటరింగ్ చేసేసి వచ్చానమాట. ఇక టెర్రస్ పైకి వచ్చానండి. మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేసేసి ఇదిగోండి పైన అంటే మొక్కలన్నీ తడిసేటట్టు ఇలా వాటర్ అయితే జల్లేస్తున్నాను. ఈ ఎండల్లో మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అందులోనే టెర్రస్ పై ఉంటాయి కదా, వీటి కోసం ఉదయం సాయంత్రం కూడా కొంచెం టైం అయితే తప్పకుండా కేటాయించాల్సిందే. ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల మనకు తెలియకుండానే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అయిపోతుందండి. ఉదయం సాయంత్రం వాటరింగ్ చేయడం ఇలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. సమ్మర్స్లో కొంచెం నీరసం వచ్చినట్లు అయిపోతాం కదండి. చెమటది బాగా పట్టేసి అంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా. వాకింగ్ చేయాలంటే అమ్మో నీరసంగా ఉంది ఏం చేస్తాంలే అనుకుంటాం. అదే మొక్కలుండి వాటికి వాటరింగ్ చేయాలనుకోండి, తప్పకుండా వెళ్ళి వాటి పని చూసుకొని వస్తాం కదా. అలా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పువ్వుల విషయానికి వస్తే కొన్ని జాజులు విడుస్తున్నాయండి. అలాగే మల్లె పువ్వులు ఇదిగోండి ఇలా కొన్ని మందారాలు గులాబీలు అయితే అంత ఎక్కువ ఏమీ రావట్లేదండి. నా పూజకి అలా సరిపోతున్నాయి అన్నమాట. ఇక మొక్కలకి వాటరింగ్ చేసేసిన తర్వాత ఇదిగోండి కిందకొచ్చి ఇల్లు అయితే చిమ్ముతున్నాను. నైట్ టైమే వంటగది మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. గిన్నెలు అవి క్లీన్ చేసేస్తాను కాబట్టి ఉదయం లేచిన తర్వాత ఇదిగోండి మొక్కలకి నీళ్ళు పోసి వచ్చేసి ఇల్లు ఒకసారి చిమ్ముకుంటే చాలా వరకు పని అయిపోయినట్లే. ఇక బాల్కనీలో మొక్కలకు కూడా వాటరింగ్ చేయాలండి. కాకపోతే మొత్తం ఒకసారి చీపురుతో చిమ్మేసిన తర్వాత అప్పుడు వాటరింగ్ చేస్తాను. లేదంటే మొత్తం తడిగా అయిపోతుంది. బాల్కనీ కూడా ఒకసారి చీపురుతో చిమ్మేసిన తర్వాత వాటరింగ్ అయితే చేస్తున్నాను. పెద్ద పాట్స్లో ఉన్న మొక్కలు 2 రోజుల వరకు తట్టుకుంటున్నాయండి ఎండని. అది చిన్న పాట్స్లో ఉన్న మొక్కలు అసలు తట్టుకోలేకపోతున్నాయి. డైలీ వాటరింగ్ చేయాల్సి వస్తుంది. సమ్మర్స్లో అయితే ఉదయాన్నే మొక్కలకి వాటరింగ్ చేస్తానండి. ఎందుకంటే సాయంత్రం పూట్ల ట్యాంక్లో వాటర్ బాగా వేడిగా ఉంటాయన్నమాట. ఎప్పుడూ కూడా ట్యాంక్లో వాటర్ నైట్ టైం ఫిల్ చేసి ఉంచేస్తానన్నమాట. ఈవినింగ్ 6 అయితే కానీ ఎండ తగ్గట్లేదండి. ఇంకా వాటర్ ఎక్కడ చల్లగా ఉంటాయి చెప్పండి. అందుకని మ్యాక్సిమం మార్నింగే మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేసేస్తున్నాను. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఇలా మనీ ప్లాంట్స్ అవి కూడా ప్రతి స్టెమ్ దగ్గర కూడా నోట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం తడిచేటట్లుగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే మొక్కలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా బాల్కనీలో ఉన్న మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసేసిన తర్వాత బాల్కనీ కూడా ఒకసారి కడిగేసానండి. ఇంకా ముందు రోజు నైట్ గిన్నెలన్నీ క్లీన్ చేసి ఉంచుకుంటానని చెప్పాను కదండి, అవన్నీ ఎక్కడైతే సర్దేస్తున్నాను. నైట్ టైం గిన్నెలు లేకుండా సింక్ అంతా ఖాళీగా ఉంచామనుకోండి కిచెన్ చాలా హైజీనిక్గా ఉంటుంది. బొద్దింకలు అవి కూడా రావు. ఉదయాన్నే మనం వంటగదిలోకి వచ్చి ఏ పని మొదలు పెట్టాలన్నా చాలా ఫ్రెష్ మైండ్తో చేస్తామన్నమాట. అదే వంటగది అంతా గిన్నెలుండి సింక్ అంతా గిన్నెలుండి అదంతా క్లీన్ చేసుకోలేదనుకోండి ఉదయం స్టార్ట్ చేయడమే చికాక్గా ఉంటుంది కదా. అదే ముందు రోజు నైటే వంటగది అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మన డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నానండి. ఆ ముందు రోజు సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. అక్కడ అమ్మకి తెలిసిన వాళ్ళు విరజాజులు ఇచ్చారు. విరజాజులు తీసుకొచ్చి మాల కట్టి అమ్మవారికి వేసానమాట. ఇక తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం పెట్టేశానండి. ఉదయాన్నే మొక్కలన్నిటికీ వాటరింగ్ చేశానా, ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను కదండి. ఇంకా కాసేపు అలా అక్కడ కూర్చొని ఒక్క కాఫీ తాగితే చాలా బాగుంటుందండి. ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇంకా ఒక కాఫీ తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేస్తున్నానండి. ముందే రాగి జావ తయారు చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ముందు రోజు పెసరట్లు వేశాను కదండి, కొంచెం మిగిలిపోయింది, అది ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇంకా వేళ బ్రేక్ఫాస్ట్ అది సరిపోతుంది అని చెప్పేసి ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నాను. దోసకారం ఉంటే అది కొంచెం స్ప్రెడ్ చేసి కాలుస్తున్నాను అనమాట. ఆల్రెడీ తయారు చేసింది ఫ్రిడ్జ్లో ఉందండి. అది పెసరట్ల పైన వేసి ఇలా స్ప్రెడ్ చేసేసి రోస్ట్గా కాల్చేసి మా హస్బెండ్కి అయితే 2 పెసరట్లు వేసేసి ఇచ్చేసానండి. నాకైతే ఆ వేళ రాగి జావ తయారు చేసుకున్నాను కదా, ఆ జావే 2 గ్లాసులు తాగిస్తానమాట. ఇదిగోండి పెసరట్టు చక్కగా వేగిపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకొని ఇంకొకటి అయితే అది కూడా వేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే లంచ్కి కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఆ వేళ ఆనపకాయతో పెరుగు చట్నీ తయారు చేస్తున్నాను. ఈ మొత్తం ఆనపకాయ మా ఇద్దరికే కదండి కూర, మొత్తం ఆనపకాయతో ఎక్కువైపోతుందని చెప్పేసి సగం ఆనపకాయతో పెరుగు చట్నీ తయారు చేశానండి. ఇంకా మిగిలిన ఆనపకాయ ముక్కలతో హల్వా చేశానన్నమాట. రెసిపీస్ అయితే చాలా బాగా వచ్చాయండి.
ఇక ఆనపకాయది పై తోలు తీసేసి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను. ఈ మధ్యలో సీడ్ పార్ట్ ఉంటుంది చూడండి, అదంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. వేసవిలో ఆనపకాయ కూర ఇలాంటివి తింటే చాలా చలువ చేస్తుందండి. వాటర్ కంటెంట్ ఉన్న ఆనపకాయ, దోసకాయ ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకుంటే మన హెల్త్‌కి కూడా మంచిది. చూడండి మధ్యలో సీడ్ పార్ట్ అంతా రిమూవ్ చేసేసాను. ఇంకా ఆనపకాయ అంతా ఇది ఒక పక్కన ఉంచేసాను. సగం అయితే పెరుగు చట్నీ తయారు చేస్తానండి. సగం అయితే హల్వా తయారు చేస్తాను. ఇక ఇదిగోండి ఈ పీల్స్ అన్నీ ఉన్నాయి కదా! వీటితో పచ్చడి కూడా తయారు చేయొచ్చండి. ఇక ఉన్నది మేమిద్దరం ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా కంపోస్ట్‌లో అయితే వేసేయడానికి ఒక కవర్‌లో వేసేసాను. ఇక ఉదయాన్నే 10 దాటితే వంటగదిలో అస్సలు ఉండలేకపోతున్నామండి. ఇంకా 10 లోపే వంటది కూడా మొత్తం రెడీ చేసేస్తున్నాను. అన్ని రోజులు 10 లోపే అయిపోతుందని అయితే చెప్పలేనండి. ఒక్కొక్కసారి 12 కూడా అవుతుంది. ఇక పెరుగు చట్నీకైతే ఆనపకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే సొరకాయ మజ్జిగ పులుసు బావుంటుంది. అలాగే ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయన్నమాట. అందుకని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన ఉంచాను. ఇంకా హల్వాకైతే ఆనపకాయ ముక్కలు తురమాలండి. సన్నగా తురుముకోవాలి. అప్పుడే నేతిలో వేగేటప్పుడు చక్కగా వేగిపోతుంది. హల్వా టేస్ట్ కూడా బావుంటుంది. అమ్మ చింతపండు పంపించిందండి. పిక్కది ఒలిపించేసి అప్పుడు పంపించింది. 2 రోజులు ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోమందనమాట. ఒక పల్చటి బెడ్‌షీట్ వేసేసి దాని మీద చింతపండునైతే మొత్తం విడదీసి ఆరబెట్టానండి. గాలి కూడా అలాగే వస్తుందండి. ఇంకా డస్ట్ ఏమీ పడకుండా పైన ఒక పల్చటి క్లాత్ కూడా చింతపండు పైన కప్పేసాననమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి బియ్యపు పిండి అంటే ప్లాస్టిక్ కంటైనర్‌లో కానీ, గాజు కంటైనర్‌లో కానీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చా అని చెప్పేసి. చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో మరపట్టించేస్తాను కాబట్టి గ్లాస్ కంటైనర్స్ కానీ, ప్లాస్టిక్ కంటైనర్స్‌లో కానీ ఆ పిండి మొత్తం ఫిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ఫ్రిడ్జ్‌లో అంత స్పేస్ ఉండదండి. అందుకని కవర్‌లో వేసేసి గట్టిగా ముడి వేసేసి కింద వెజిటబుల్ బాక్స్ ఉంటుంది చూడండి అందులో పెట్టేస్తాను. ఒక 6 నెలలైనా కానీ చక్కగా పాడవకుండా ఉంటుందనమాట. హల్వా కోసమని ఉంచిన సొరకాయ ముక్కలు ఇలా తురిమేసాను కదండీ! ఇప్పుడు ఈ సొరకాయ తురుములోని వాటర్ అంతా పిండేసి అప్పుడు నేతిలో వేసి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. హల్వా టేస్ట్ కూడా బావుంటుందనమాట. సొరకాయ తురుమంతా నేతిలో వేసేసి ఈ సొరకాయ తురుములో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆ నెయ్యి పైకి తేలుతూ ఉంటుందన్నమాట. అప్పటి వరకు సొరకాయ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో స్వీట్‌కి సరిపడినంత షుగర్ వేసుకొని దీంతో పాటుగానే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, అలాగే 2 యాలక్కాయలు చెదగొట్టి వేసుకున్నానండి. ఈ పంచదార అంతా మొత్తం కరిగి హల్వా దగ్గర పడేంత వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక ఇక్కడైతే సొరకాయతో మజ్జిగ చారు తయారు చేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి ముందు. పప్పులన్నీ చక్కగా వేపుకోవాలన్నమాట. ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి 2 ఎండుమిర్చి కూడా వేశాను. ఇవి చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. అవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న మజ్జిగ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. సమ్మర్‌లో ఇలా ఈజీగా అయిపోయే రెసిపీస్ చేసేసామనుకోండి మనకి వంట త్వరగా అయిపోతుంది. బాడీకి చలవ చేస్తుంది. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కూడానండి. ఉల్లిపాయలు ఇలా సగం మగ్గిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకొని ఇవి కూడా చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయల్లోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసి మగ్గించాను. ఇంకా ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకా ఉప్పు అది ఏమీ వేయట్లేదండి. ఇంకా డైరెక్ట్‌గా మజ్జిగ చిలికేటప్పుడు కొంచెం అందులోనే వేసేస్తాను. ఇక ఇదిగోండి సొరకాయ హల్వా కూడా తయారైపోయింది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. కాకపోతే సిమ్‌లో పెట్టి నిదానంగా సొరకాయ అంతా నేతిలో మగ్గబెట్టుకోవాలి. అప్పుడే సొరకాయ పచ్చివాసన అంతా పోయి హల్వా టేస్ట్ బావుంటుంది. ఇక మజ్జిగ చారు విషయానికొస్తే ఆనపకాయ ముక్కలు చూడండి మూత పెట్టి మగ్గపెడితే చాలా త్వరగా మగ్గిపోతాయండి. ఒక్క 2 నిమిషాలు మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో తోడుపెట్టిన పెరుగునే మజ్జిగ చేస్తున్నాననమాట. మనం మజ్జిగ చారు ఎంత పలచగా కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా కొంచెం వాటర్ కూడా వేశాను. దీన్ని మొత్తం గడ్డలేమీ లేకుండా చక్కగా చలకవంతో చిలికి పక్కన పెట్టేశానండి. ఇక చూడండి ఆనపకాయ ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఆనపకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేయాలండి. స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడు చిలికిన మజ్జిగని వేసుకోవాలి. సొరకాయ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీగడ పెరుగుతో మజ్జిగ చారు తయారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి.
ఇక ముందు రోజు చెప్పాను కదండీ! ఆవేళ సాయంత్రం పెద్ద గాలి వేసింది. వర్షం పడతదన్నట్లు క్లైమేట్ అంతా మారిపోయిందని చెప్పేసి, ఆవేళ సాయంత్రం కూడా సేమ్ అలాగే జరిగిందండి. మొత్తం ఆకాశం అంతా నల్లగా కమ్మేసింది. పెద్ద గాలి కూడా వేసిందనమాట. ఇంక వర్షం పడుతుంది అనుకున్నాము. కానీ వర్షం పడలేదండి. వర్షం పడితే బావుండండి. కొంచెం వాతావరణం అంతా చల్లబడేదేమో అనిపించింది. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.